యుఎస్ ప్రజలకు ఆదాయ పన్ను నుంచి విముక్తి లభించనుందా అంటే అవుననే సంకేతాలు ఇచ్చారు కొత్త ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఇన్కమ్ ట్యాక్స్ రద్దుకు సంబంధించి ట్రంప్ పలు కీలక ప్రతిపాదనలు చేశారు. ఆర్థిక వ్యవస్థలోకి నిధుల ప్రవాహాన్ని పెంచేందుకు, అలాగే ప్రజలు స్వేచ్ఛగా డబ్బును ఖర్చు చేసేందుకు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రజలను పన్నులుగా చేసేలా ఈ చర్య ఉపయోగపడుతుందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అమెరికా ఖజానాకు ఇన్కమ్ ట్యాక్స్ నుంచే భారీగా ఆదాయం లభిస్తోంది. ఈ ఆదాయానికి కోత పడితే దానిని భర్తీ చేసుకునేందుకు దిగుమతి సుంకాలను పెంచాలని ట్రంప్ యోచిస్తున్నారు. దీంతో ట్రంప్ మళ్లీ ట్రేడ్ వార్ ను కంటిన్యూ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా అమెరికాలోకి భారత్, చైనా, బ్రెజిల్ ఉత్పత్తులు భారీగా దిగుమతవుతున్నాయి. దీంతో ట్రేడ్ వార్ మళ్లీ కొనసాగే అవకాశం ఉందనే భయాలు కూడా వెంటాడుతున్నాయి. ఇక ట్రంప్ గత డిసెంబర్లోనే బ్రిక్స్ దేశాలు ప్రత్యేక కరెన్సీని తీసుకొస్తే 100% ట్యాక్స్ విధిస్తామని హెచ్చరించారు. డాలర్ వినియోగం నిలిపివేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ వార్నింగ్ కూడా ఇచ్చారు.